అలాగే చెన్నైలో అయితే వాన పడుతుంది. చూడొచ్చు మీరైతే ఇలా మొత్తం చెన్నైలో వాన పడుతుంది. నా ఫేస్ కనిపిస్తున్నా కదా, కెమెరా అయితే పెట్టుకున్నా ఇదే దీంతో కాబట్టి. సో నా ఫేస్ చూపి అంటారు కదా, చూపిస్తానండి. ఇది పడదాం. చూడచ్చు నీదైతే వస్తున్నా. 1 2 3 వానైతే పడుతుంది. నేనైతే మంచిగా వీడియో షూటింగ్ తీసుకుంటున్నా. చూడండి రామచంద్ర కుర్ర ఈ వాన పడేది కరెక్ట్గా స్కూల్లో అయినా ఎండాకాలం అయిపోయినా కానీ ఇంకా వానలు పడుతున్నాయి. నాకు అర్థం కావట్లేదు. ఇది అసలు వాటర్ ప్రూఫ్ అసలు మీకోసం మళ్ళీ ఒకసారి పెడతా. సారీ చూడండి చైలు ఓపియలే. సో చెన్నైలో ఎంతసేపు వాన పడుతుందంటే ఇప్పటికి ఒక అర్ధగంట అయింది. మేమైతే 4th floorలో అయితే ఉన్నాము. ఇదే మేము బయట పండుకున్నాం. సారీ గైస్, అంటే ఇప్పుడు ఫస్ట్ కొన్ని రోజులు నేర్చుకోవాలి. ఇవాళ దొరికింది నాకు. ఆగండి ఒక్కసారి ఆఫ్ చేస్తున్నా. దీనివల్ల టైం వేస్ట్ మళ్ళీ కన్నా వండుకుంటాం. ఇదే నేను పెట్టే ఫేస్. సారీ గైస్, ఏమనుకోరి పడుతుండే. చూడండి ఈయన మేము మంచిగా వేసుకుంటాం. ఇలా మా డాడీది, ఇలా మా మమ్మీకి ఇట్లా స్ట్రైట్గా వస్తుంది. నేను మమ్మీ పక్కనే వండుకుంటాను. ఎందుకంటే అప్పుడప్పుడు డాడీ కాడ కూడా ఉరుతుంది. సో ఇల్లు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటానికి పెద్ద గ్రౌండే ఉంది. సో చూడొచ్చు మీరైతే. మంచిగా ఉందో లేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇంకో విషయం,